ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి యేసు ప్రభు, మీకు వందనాలు. మరొకసారి పరిశుద్ధ దినాన్ని మా జీవితంలో ఆస్వాదించుటకు, అనుభవించుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో చేరి కొద్దిసేపు మీ నామాన్ని స్మరిస్తుంటుండగా మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ కూడా బలపరచుకొని, చేరవచ్చిన మమ్మల్ని ఈ ఫోన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ విశ్వాసంలో బలపరచుకొని ఈ ఆరాధన అంతట్లో కూడా మీ ఆధిపత్యాన్ని కొనసాగించి మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని మరి యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మనం అందరం కలిసి 69వ కీర్తన సార్వాదేశములారా శ్రీ యేసే దేవుడు అనేటువంటి కీర్తన పాడదాం. సార్వాదేశములారా శ్రీ యేసే దేవుడు, సార్వాదేశములారా శ్రీ యేసే దేవుడు, దూర్వేను సాహముతో, దూర్వేను సాహముతో గురు స్తోత్రము చేయనురాని, గురు స్తోత్రము చేయనురాని. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, ఆ ప్రభువే దేవుడు, అధిక స్తోత్రుడు. భూప్రజలందరినీ, భూప్రజలందరినీ పూజించిన భగవంతుడు, పూజించిన భగవంతుడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, మనము దేవుని వారమును మరియా గణ ప్రజల, మనయమున గణ ప్రభువు, మనయమున గణ ప్రభువు. నెనరుతో మేపిడి గోరెలము, నెనరుతో మేపిడి గోరెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆదివారం ప్రభువా ఆరాధనలో పాల్పొందడానికి అందరికీ మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, యోగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా మీ వాక్యం వినడానికి ముందుగా ప్రభా, ఈ బైబిల్ వాక్యంలో మేము చదువుకుంటుండగా ప్రభా, ఈ వాక్యం చదువుటకు నాకు జ్ఞానము, తెలివిని దయచేయండి అయ్యా. ఈ వాక్యము మేము అయ్యా బోధగా వినుటకు నీ సన్నిధిని మాతో ఉంచుకుని అడుగుతున్నాం. ఈ కష్టకాలంలో మా సంఘమును ప్రపంచమంతటిని నేను ఈ కృపలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని బ్రతిమాలి కొంచుంటున్నాం తండ్రి. ఈ యొక్క కరోనా వైరస్ను ప్రభా మీ యొక్క చిత్తం ప్రకారం తరిమి కొట్టాలి ప్రభా, అది మీకు మాత్రమే సాధ్యమవుతుంది. మా చింత యావత్తు మీ పైన వేస్తుంటున్నాం అయ్యా. కాబట్టి మమ్మల్ని అందరినీ ఈ యొక్క కష్ట సమయంలో మా సంఘంలో ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకుండా కాచి కాపాడుతున్నందుకు నీకు మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మరి ఒకసారి ఈ బైబిల్ పాఠం చదువుతుండగా నీ సరైన మాతో ఉంచి కృప చూపమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పాత నిబంధన బైబిల్ పాఠంగా నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకున్నాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి ప్రారంభం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు
ఆయన పేరేమని అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచుతిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యోబేసీయులు ఉన్న దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చినదని వారితో చెప్పుము. ఇంతటితో పాత నిబంధన పాఠం సరే. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 26 వరకు 29 వరకు చదువుకుందాము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. కనుక తక్కిన శిశువులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయనను చేతులలో మేకులు గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలుచుండి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఆ తరువాత తోమను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువ, నా దేవ అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ కొద్ది వాక్యమును దేవుడు మన ఆత్మల మీద నిమిత్తమై దీవించును గాక. ప్రార్థించుదాము. పరిశుద్ధుడ దయగల తండ్రి యేసు ప్రభు, మీకు వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించనైతుండగా మీరే మాతో మాట్లాడమని పరలోకం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించి మీ వాక్యము చేత మమ్మల్ని మేము చక్కపరచుకునేందుకు నీ కృపను మా జీవితాలకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట పరిశుద్ధ సంఘమంతటికి నిండైనటువంటి శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క అనానుకూలత పరిస్థితుల్లో మరొకసారి ఈ ఆరాధనలో పాల్పొందుటకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప కొరకై మనం అందరం కూడా దేవునికి నిండైనటువంటి వందనాలు చెల్లింపబడుతున్నా. మరి ఫోన్ ద్వారా ఈ ఆరాధనను వీక్షిస్తున్నటువంటి సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగతిగిరిగుట్ట పరిశుద్ధ సంఘం అంతటికి కూడా దేవుని పేరిట నా నిండైనటువంటి శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీ కుటుంబంలో ప్రతిదినం దేవుని యొక్క నామాన్ని ప్రార్థిస్తున్నారని, కుటుంబంలో మీరందరూ కూడా ప్రతిదినం దేవునితో కొంతసేపు సమయాన్ని గడుపుతుంటున్నారని ప్రభు పేరిట నేను విశ్వసిస్తుంటున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి తరుణాన్ని, ఈ చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని మహిమార్థమై ప్రతిదినం కొంతసేపు అయినా దేవునితో గడపగలిగినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మహత్తరమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడు. కావున మరి దేవుని బిడలంగా ఈ లోకంలో ప్రస్తుత కాలంలో మనం చేయవలసిన పనులు ప్రతిదినం కొంతసేపు దేవునితో మనం గడపాలని, ప్రార్థన పూర్వకంగా ఆయనతో సాగిపోవాలని
మరి ఒక్కసారి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మరి దినం మన దక్షిణ ఇండియా సంఘం వారు మనకు ఏర్పాటు చేసినటువంటి అంశం ఏంటంటే క్రీస్తే ప్రభు మరియు దేవుడని అంగీకరించుట. క్రీస్తే ప్రభు మరియు దేవుడని అంగీకరించుట. ఈ పునరుత్థానం ద్వారా, పునరుత్థానం తర్వాత మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. మరి క్రీస్తే ప్రభు అని మరియు దేవుడని అంగీకరించాలి అనేటువంటి సత్యాన్ని, అంశాన్ని ఈ దినం మన అధ్యక్ష మండలి వారు మనకు ఏర్పాటు చేసినారు. నిజమే, మరి ఆయనను అంగీకరించాలని, ఆయన ప్రభువుగా దేవుడుగా అంగీకరించాలనేటువంటి సత్యాన్ని ఈ దినం దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు ఆయనను ప్రభువుగా మరియు దేవునిగా ఆయన మనం అంగీకరించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మరి చాలా చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. నిర్గమకాండం 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు కావచ్చు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు కావచ్చు, యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు. ఈ లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తాను కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని మనకు వెల్లడిపరుస్తున్నాడు. ఆయన చేసినటువంటి కార్యముల గురించి, ఆయన ఏమై ఉన్నాడో తను తాను ఈ లేఖన భాగంలో వ్యక్తపరచుకుంటున్నాడు. కాబట్టి ఈ దినం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా, ఆయన సంఘంగా కొనసాగిపోతున్నటువంటి మనం అందరం కూడా ఆయనను ప్రభువుగా, దేవునిగా అంగీకరించడానికి నానా రకాల కారణాలు ఈ లోకంలో మనకు ఉన్నాయి. అందులో 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ దినం దేవుడు తన యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రభువుగా లేక దేవుని అంగీకరించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నిర్గమకాండంలో ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క నామాన్ని మోషకు వెల్లడిపరుస్తున్నాడు. తాను కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని మోషకు వెల్లడిపరుస్తున్నాడు. ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఎప్పుడైతే దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడో, మోషే అక్కడికి వెళ్ళడానికి తాను కొంచెం మరి సందిగ్ధాన్ని వ్యక్తం చేసినప్పుడు, ఆయన వెళ్ళడానికి కొద్దిపాటి సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ వెళ్ళయ్యా, అన్ని రీతిలుగా నేను నీకు తోడుగా ఉంటాను, అన్ని పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటాను, నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట నేను నీతో మాట్లాడిస్తాను, నువ్వు చేసేటువంటి ప్రతి కార్యాన్ని నేను నీ ద్వారా చేయిస్తానని మోషేతో ఆయన మాట్లాడుతున్నట్టు ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కటి మాటలు ఇందులో మనకు కనపడతాయి. మరి దేవుణ్ణి మనం అంగీకరించడానికి, ప్రభువును దేవుడుగా మనం అంగీకరించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని ఇక్కడ ఆయన ఏం జ్ఞాపకం చేస్తాడంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. ఎందుకు మీరు నన్ను ప్రభువుగా దేవునిగా మీరు అంగీకరించాలి అంటే, నేను నిన్న నేడు నిరంతరం ఉండేటువంటి వాడను, నిన్నుండి ఈ రోజు ఉండకపోయేటువంటి వాడను కాదు, నిన్న నేడు రేపు ఒక రీతిగా ఉండేటువంటి వాడను. కాబట్టి నువ్వు వెళ్ళాలా, నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజలను ఆ బానిసత్వంలో నుండి, ఆ వేదనలో నుండి, ఆ దుఃఖంలో నుండి, ఆ కష్టంలో నుండి, వారి కన్నీటి వెదలో నుండి నువ్వు వారిని విడిపించడానికి నేను నిన్ను ఒక నాయకునిగా ఎన్నుకున్నాను కనుక నువ్వు వారిని విడిపించడానికి వెళ్ళాలన్నప్పుడు మోషే అనేక సాకులు చెప్తున్నాడు, అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తపరుస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టడం లేదు. చివరిగా మోషే ఆయన మాట్లాడి చివరిగా ఒక మాట ఏమంటాడు, 13వ వచనం 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేను ఏమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. చివరిగా అయ్యా మరి వెళ్తాను, కానీ వెళ్ళిన తర్వాత వారు అక్కడ నాకు ఒకవేళ ఈ ప్రశ్నలు సంధిస్తే, ఈ ప్రశ్నలు నన్ను అడిగితే నేను వారికి ఏమి సమాధానం చెప్పాలా,
మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో నేను చెప్పినప్పటికీ వారు ఆయన పేరేమని నన్ను అడిగిన యెడల నేను వారితో ఏమి చెప్పవలెను, నేను వారికి ఏమి సమాధానం ఇవ్వాలి అంటే దేవుడు చాలా చక్కగా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండనని వాడు మీ వద్దకు నన్ను పంపేనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనని. చాలా చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినం మనం అందరి జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. మనం ఎందుకు ప్రభువుని దేవునికి అంగీకరించాలి అని, క్రీస్తే ప్రభు మరియు దేవుడు అని మనం ఎందుకు అంగీకరించాలా, మనం ఎందుకు విశ్వాసం ఉంచాలా, ఎందుకు మనం నమ్మకంతో ఈ విధంగా ముందుకు సాగిపోవాలంటే ఆయన చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. మన వెదలు బాధలు కష్టాలు కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. ఆయన సదాకాలం మనతో కూడా ఉన్నటువంటి దేవుడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నటువంటి దేవుడు, అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదరించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో మనల్ని హక్కున చేర్చుకునేటువంటి దేవుడు, అన్ని పరిస్థితుల్లో మనల్ని చేరదీసేటువంటి దేవుడు, అన్ని పరిస్థితుల్లో మన కుటుంబాలను ఆదరించేటువంటి దేవుడు. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని మోషేకు ఆయన బయలుపరుస్తున్నాడు. నిజమే దేవుని ప్రియమైనటువంటి వారులారా, అటువంటి దేవుని ఎడల విశ్వాసము కలిగి సాగిపోతున్నటువంటి మనమందరం కూడా ధన్యులమని దేవుని పేరిట జ్ఞాపకం చేయబడుతున్నాం. అటువంటి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడం అనేటువంటిది నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎవ్వరికి లేనటువంటి భాగ్యాన్ని, ఎవరికి లేనటువంటి ధన్యతను ఈ దినం దేవుడు మనకి ఇచ్చినాడు. ఎందుకో తెలుసా? కేవలం మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం మనం అందరం కూడా ఆయన నమ్మడం ద్వారా, కేవలం మనం అందరం కూడా ఆయన మార్గంలో సాగిపోవడం ద్వారా ఆయన అంగీకరించేటువంటి గొప్ప యోగ్యతను దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక ఈ దినం మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి దేవుని వైపు మనం చూస్తూ ఈ లోకంలో సాగిపోవాలని దేవుడు తన లేఖన భాగం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను కనుక ఇదే నామాన్ని నీవు నా ప్రజలకు తెలియజేయాలని మోషేతో చెప్పినప్పుడు మోషే ఈ సంగతులు అక్కడ ఉన్నటువంటి ఫరో రాజుకు ఆయన తెలియజేస్తున్నాడు. నిజమే, మరి దినం దేవుని పేరిట ఆయన బిడలంగా జీవించేటువంటి మనం అందరం కూడా ఈ మాటలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరినైతే అంగీకరించి ఈ లోకంలో ఏ విశ్వాసంలో మనం సాగిపోతున్నామో ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడని, మన జీవితాలను ఆదరించేటువంటి వాడని, మన బ్రతుకులను ఉద్ధరించేటువంటి వాడనేటువంటి సత్యాన్ని మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమైనాం. అదే రీతిగా 15వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పాలను. నిరంతరము నా నామము ఇదే కదా, నిరంతరము నా నామము ఇదే. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు జ్ఞాపకార్థముగా నా నామము ఇదే అనేటువంటి సత్యాన్ని ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. అందుకే తరాలు మారిన, యుగాలు మారిన, మారనటువంటి దేవుడు మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్నటువంటి రూపం. మనుషులంగా మనకు ఆయా సందర్భంలో మన యొక్క మనసును మార్చుకొని అప్పుడప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం. కానీ ఆయన మన ఎడల అమోఘమైనటువంటి ప్రేమను కలిగినటువంటి దేవుడు, మారనటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండి మన జీవితాలను పరిపాలించేటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినేటువంటి మనం అందరం కూడా ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి, మనం నమ్మినటువంటి ప్రభు దేవుడని మనం అంగీకరించి ఆయనతో సాగిపోవాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మనము యొక్క ఈ విశ్వాసంలో సాగిపోతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు మనకు రావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టాలు మనకు రావచ్చు. అయినప్పటికీ వాటన్నిటికీ తట్టుకోగలిగి
దేవుని పక్షాన మనం నిలబడగలిగినప్పుడు వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఏ రీతిగానైతే బానిసత్వంలో నుండి అక్కడ వారు చేయించున్నటువంటి వ్యక్తి చాకిరిలో నుండి ఆ కఠినమైనటువంటి పనుల్లో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాడు, ఈ దినం నిన్ను నన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మనందరి యొక్క బాధలను భరించడానికి, మన వ్యసనములను సహించడానికి, మన అతిక్రమముల కొరకు ఏ రీతిగా ఆయన బాధపడి సిలువ వేయబడ్డాడో మన పక్షాన తన ప్రేమను పరిపూర్ణంగా సిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడాన్ని బట్టి పరిపూర్ణంగా కనపరిచినటువంటి దేవుడు. కాబట్టి ఈ దినం ఆయన బిడలంగా సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా ఆయనే ప్రభు అని, ఆయనే దేవుడు అని విశ్వాసంతో మనం అందరం కూడా అంగీకరించాలని, విశ్వాసంతో ఆయన మన జీవితంలో ప్రతిష్ఠించుకొని సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే ప్రేమైనటువంటి దేవుడు వారలారా, ఈ దినం మన దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు ఏ రీతిగానైతే దుఃఖ సమయంలో, వేదన పరిస్థితుల్లో, బానిసత్వంలో తన ప్రజల్ని విడిపించడానికి మోషేను ఎన్నుకొని మోషే ద్వారా తన యొక్క నామాన్ని నేను ఉన్నవాడను అనువాడనని ఆయన ఏ రీతిగా ప్రకటించుకున్నాడు, ఈ దినం నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఈ సమాజానికి ఆయన నామం ప్రకటింపబడాలనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సందేశం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఉన్నవాడు అనువాడనైనటువంటి ఆ దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా అంగీకరించగలిగినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా మరి ఎందుకు క్రీస్తే ప్రభు మరియు దేవుడని మనం అంగీకరించాలి అంటే ఆయన సర్వ సృష్టికర్త. చాలా చక్కటి మాట. ఆయన ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఇది మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆది సంభూతుడు, ఆయన అన్నిటికీ కర్త, ఈ ప్రపంచంలో నిర్మించినటువంటి దేవుడు. 100వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చక్కటి మాటలు అక్కడ మనకు కనబడుతుంటాయి. కీర్తన గ్రంథంలో నుండి 100వ కీర్తన మనం చూస్తే అక్కడ ఆయన ఏమంటాడంటే చాలా చక్కటి మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చాలా చక్కగా కీర్తనకారుడు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. నిజమే, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనేటువంటి సత్యాన్ని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని వల్ల మరి ఈ దినం ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఈ స్థితిని మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని ఆయన విశ్వాసంలో సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా, ఆయన ప్రభువుగా దేవుడుగా అంగీకరించినటువంటి మనం అందరం కూడా అంగీకరించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాల్లో రెండవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఈ సర్వ జగత్తుకు, ఈ సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, ఆధారభూతుడు. మొదట చెప్పుకున్నట్టే సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అనేటువంటి సత్యం. అందుకే పౌరు భక్తుడు కొలస్సీ సంఘానికి రాసిన ఉత్తరంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. 1వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట! ఈ సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నటువంటి మాట. ఈ భూమి మీద నివాసం చేసేటువంటి మానవ కోటి కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, ఆకాశంలో సంచరించే పక్షులు కావచ్చు, సముద్రంలో జీవించేటువంటి జీవరాశులు కావచ్చు, మత్స్యములు కావచ్చు,
ఈ భూమి మీద ప్రాణం ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఈ భూమి మీద మన కంటికి కనబడేటువంటి ప్రతిదీ కూడా ఆయన ద్వారా నిర్మాణం చేయబడ్డది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్వారా సృజింపబడ్డదని, ఆయన నోటి మాట వల్ల కలిగినది అనేటువంటి సత్యాన్ని మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయలారా బలారా, మరి ఉదయకాల సమయం దేవుణ్ణి విశ్వాసించినటువంటి మనం అందరం కూడా, దేవుని విశ్వాసంలో సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లింపబద్ధుడమైనా. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన యందు సృజింపబడెను కదా. ఎందుకు మనం అంగీకరించాలా? ఆయన సృష్టికర్త, ఆయన ప్రభు అని, దేవుడు అని ఎందుకు మనం ఆయన అంగీకరించాలా? ఆయన సృష్టిని నిర్మాణం చేసినటువంటి వాడు, ఆయన సృష్టికర్త, ఆయన మూలముగానే సమస్తము కలిగింది. ఆయన లేకుంటే ఇక్కడ అంతా కూడా శూన్యమే. కనుక మనం బ్రతుకుతూ మాట్లాడుతూ చలించుతూ ఉన్నాము అంటే ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపని మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లించాలి. ఎంత గొప్పగా ఆయన మాట్లాడతారంటే ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడారు. మనం కూడా ఈ సృష్టిలో ఒక భాగమే. మనం కూడా ఆయన యొక్క హస్తముల ద్వారా సిద్ధం చేయబడినటువంటి వారు. ఆయన మనలో ప్రాణాత్మ ఊదినప్పుడు, జీవాత్మ ఊదినప్పుడు మనకు ప్రాణం వచ్చింది, మాట్లాడగలిగిన, చలించగలిగిన, జీవించగలిగిన. అందును బట్టి దేవునికి మనం అందరం కూడా నిండైనటువంటి వందనాలు చెల్లింపబద్ధులమైన. నిజమే, మరి దినం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా, ఈ లోకంలో ఆయన పేరిట సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా ఆయన బిడ్డలమని, ఈ సృష్టి యావత్తు కూడా ఆయన వాక్కు ద్వారా కలిగిందని, ఆయన నోటి మాట ద్వారా కలిగిందని, ఇదంతా కూడా మనకు కనిపించేది కూడా ఆయన ద్వారానే కలిగిందనే కూడా సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, అయితే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. ఆయన అన్నింటికంటే ముందున్నటువంటి వాడు, ఆయన ఈ సమస్తానికి ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. మరి ఉదయకాల సమయం మనం అందరం కూడా ఈ దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మాటల ద్వారా ఈ విశ్వాసంలో ఇంకా మనం బలపడాలి. తెలియక దేవుణ్ణి మనం అంగీకరించలేదు సుమా. తెలియక దేవుని మనం అంగీకరించి లోకంలో సాగిపోవడం లేదు. అన్ని తెలిసినటువంటి వారే ఎంతో మంది మేధావులు దినం దేవుని యొక్క వాక్యం చదువుకొని, దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసి, ఏది సత్యమైంది, ఏది అసత్యమైంది, ఏది నిజము, ఏది అబద్ధము, ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకొని అనేకులు దినాన్ని దేవుని యొక్క నామాన్ని విశ్వసిస్తున్నారు. ఎంతో మంది దేవుణ్ణి అంగీకరిస్తున్నాడు. ఆయనే రక్షకుడని, ఆయనే నా ప్రభు అని, ఆయనే నా దేవుడని, ఆయనే ఈ సమస్తాన్ని కలగజేసినటువంటి వాడని, ఆయనే ఈ సృష్టికి కారకుడని, ఆయనే మన విమోచకుడని, ఆయన మనల్ని రక్షించేటువంటి రక్షకుడని ఈ దినం అనేకులు వారి జీవితంలో దేవుని యొక్క వాక్కును ధ్యానం చేసుకొని ప్రభువుని అంగీకరిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మరి ప్రభు అని, క్రీస్తును ప్రభు అని, దేవుడు అని మనం అంగీకరించినామంటే ఆయన ఈ యొక్క విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఈ ప్రపంచాల నిర్మాణానికి ఆయన్ని ఆధారభూతుడు. ఆయన అన్నింటికి ముందున్నటువంటి వాడు, అన్నిటికన్నా ముందున్నటువంటి వాడు. సంగమను ఈ శరీరమునకు ఆయన శిరస్సు కనుక ఆయన ఆది నుండి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈ దినం మనం అందరం కూడా ప్రభు యొక్క విశ్వాసంలో సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా మన విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు వీటన్నిటిని కూడా సృష్టించినటువంటి వాడని, వీటన్నిటికీ ఆది సంపూతుడని, వీటన్నిటికీ ఆదరణకర్త అని, వీటన్నిటికీ ఆయన సమస్తము అనేటువంటి సత్యాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని
మనము దేవుని యొక్క విశ్వాసంలో సాగిపోవాలి. దేవుని యొక్క విశ్వాసంలో సాగిపోవాలి. కంటికి కనిపించేటువంటివి కదా, దృశ్యములైనను అదృశ్యములైనను, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడాడు. ఆయన లేకుండా ఏది కూడా లేదండి. ఆయనే ఆది సంభూతుడు, ఆయనే ఆధారభూతుడు, సమస్తమును ఆయన ద్వారా కలిగింది కనుక ప్రభు యొక్క విశ్వాసంలో మనం అందరం కూడా ఈ లోకంలో సాగిపోవాలని ప్రభు తన లేఖన భాగం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా క్రీస్తును ప్రభు అని మరియు దేవుడని మనం ఎందుకు అంగీకరించాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మూడో సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు. పోయిన ఆదివారమే పునరుత్థానాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దూతలు ఆ ఉదయకాల సమయంలో వెళ్ళినటువంటి స్త్రీలకు తెలియజేసినటువంటి సందేశం. సజీవుడైనటువంటి వాటి వృత్తుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆ స్త్రీలకు దూతలు తెలియజేసినాయి. నిజమే, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఎంతోమంది ఈ దినం చనిపోయి పాతి పెట్టబడ్డారు, కానీ లేవబడ్డటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. లేచినటువంటి వాడు ఒకే ఒక్క మన ప్రభు. ఇప్పటికీ ఖాళీ సమాధి అనేకులను ప్రభు యొక్క విశ్వాసంలోనికి నడిపిస్తుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని అనేకులు నమ్మి ఈ దినం క్రీస్తును అంగీకరిస్తున్నారు. నిజమే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన బిడ్డలంగా సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా ఏ రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఆయన అంగీకరించినటువంటి మనం అందరం కూడా ఏ రీతిగా ఈ లోకంలో సాగిపోతున్నాం. ఆయన సజీవుడైనటువంటి దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి లోకంలో జీవిస్తున్నావా? ఆయన సమాధిలో లేడు, నీ కొరకు నా కొరకు లేచి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించి ఆయన అంగీకరిస్తూ ఈ లోకంలో నీవు సాగిపోతున్నావా? ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 29 వచనాలు, 24 నుండి 29 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు తన వాక్కు ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. మరి యూదులకు భయపడి తన శిష్యులందరూ కూడా ఆ తలుపులు మూసుకొని ఇంటిలో ఉన్నటువంటి సమయంలో ప్రభు వారికి తన యొక్క ప్రత్యక్షతను కనపరుస్తాడు. మరి ఆ సమయంలో 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమ వారితో లేకపోయాను కనుక దక్కిన శిష్యులు మేము ప్రభువును చూస్తామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మను అన్నాడు. ఆయన శిష్యుల్లో ఒకరైన తోమ ప్రభు యొక్క జీవిత ప్రయాణంలో ఈ లోకంలో ప్రభు జీవిస్తున్నటువంటి సమయంలో ఆయనతో పాటు సంచారం చేసినటువంటి వాడు, అనేకమైనటువంటి అద్భుత కార్యములు ప్రభు చేసినప్పుడు చూసినటువంటి వాడు, చనిపోయినటువంటి వారిని సైతం లేపినప్పుడు చూసినటువంటి వాడు, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచినప్పుడు చూసినటువంటి వాడు. కానీ ఈ దినం తోమేమంటున్నాడంటే తక్కిన శిష్యులేమో మేము ప్రభువును చూసినామని సంతోషంతో ఈ వార్త ఆయనతో చెప్తుంటే ఆ సమయంలో ఆయన లేడు కనుక ఆయన నమ్మడం లేదు. ఏమంటున్నాడు? ఆయన యొక్క చేతుల యొక్క ఆ గాయముల్లో నా వేలు పెట్టి నేను చూస్తే తప్ప నమ్మను అంటున్నాడు. అప్పుడప్పుడు మన జీవిత విధానంలో ఏదైనా మనకు కష్టం వస్తే అప్పుడే ప్రార్థన చేస్తాం దేవునికి, అయ్యా ఇప్పుడు ఈ కష్టంలో నుండి పోతేనే నేను నిజంగా దేవుడు అని నేను నమ్ముతాను. అది కాదు. అయ్యా ఇబ్బంది ఇప్పుడు తీసేస్తేనే నీవు దేవుడు అని నమ్ముతావని కొంతమంది ప్రార్థన చేస్తారు. అది కాదండి. మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు వస్తాయి. వాటన్నిటికీ తట్టుకోగలిగి జయించగలిగినప్పుడు అది క్రైస్తవ జీవితం. దేవా ఇప్పుడే ఇది పోవాలా, అప్పుడే నేను నమ్ముతానేది క్రీస్తుని అంగీకరించినట్టు కాదు. మరి ఆయనతో నడిచినటువంటి వాడు, ఆయనతో ఉన్నటువంటి వాడు ఈ దినం ఏమంటున్నాడు? ఆయన గాయముల్లో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అంటున్నాడు. బిడ్డలారా, ఈ దినం ఎంతో కాలం నుండి ప్రభువును మనం అంగీకరించినాం,
ఎంతో కాలం నుండి దేవుని యొక్క విశ్వాసంలో సాగిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకు అవిశ్వాసంలోనికి మనం జారిపోకూడదు. చిన్న చిన్న విషయాలకు ప్రభువు నుండి మనం తొలగిపోకూడదు. అప్పుడప్పుడు మన విశ్వాస జీవితంలో కొన్ని పరీక్షలు ఉంటాయి. అప్పుడప్పుడు మన విశ్వాస జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. దేవుడు కొన్ని కఠినమైనటువంటి పరీక్షలు మనకు పెడతాడు. వాటన్నిటిని కూడా విశ్వాసంగా ఎదుర్కోవాలి. వాటన్నిటిని కూడా విశ్వాసంగా నిలబడి వాటికి ఎదురోడి పోరాడి ప్రభు యొక్క విశ్వాసం ద్వారా ఈ లోకంలో మనం గెలవాలి. కానీ తోమ అంటున్నాడు, ఆ గాయములో నేను వేలు పెట్టి చూస్తే తప్ప. తర్వాత ఏమైంది ఇక్కడ చెప్తాడు 26వ వచనంలో, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచెను. మీకు సమాధానం కలుగును గాకనెను. తర్వాత తోమను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుమనెను. చాలా గొప్పగా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుమనెను. ఎప్పుడైతే ప్రభు ఈ మాట మాట్లాడినాడో నిజంగా బాగా అంటే చాలా ఆశ్చర్యంగా తోమా ప్రభు వైపు చూస్తున్నాడు. వెంటనే ఆయన ఏమంటున్నాడు ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. నా ప్రభువా నా దేవా. శిష్యులు చెప్పినటువంటి మాట నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తోమ, ఎప్పుడైతే తోమ ఉన్నప్పుడు తిరిగి ప్రభు తన దర్శనాన్ని అనుగ్రహించినాడు. ప్రభు మాట్లాడినటువంటి మాటలకు ఆయన కన్నులు తెరవబడ్డాయి. నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఎంత గొప్పగా అంటాడు ప్రభు. అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకే మన అవిశ్వాస జీవితానికి ఈ మాట ఒక చెప్పపెట్టు లాంటిది. మన అవిశ్వాస జీవితానికి ఈ మాట ఒక గుణపాఠం నేర్పేటువంటి మాట. మన అవిశ్వాస జీవితానికి ఈ మాట మన జీవితాన్ని విశ్వాసంలో బలపరిచేటువంటి మాట. నా ప్రభువా నా దేవ అన్నాడు. యేసు ప్రభు మరొకసారి తోమను చూసి అంటాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నిజంగా ఈ దినం మనం అంతా కూడా ధన్యులమే. ప్రభు యొక్క విశ్వాసంలో సాగిపోతున్నాం. మనం అంత ధన్యులమని దేవుడు తన వాక్కు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరో మనం చూడకపోయినప్పుడు ఆయన మాటలు మనం చదివి, ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి, నిజంగా ప్రభువు దేవుడని అంగీకరించి, ఈయనే క్రీస్తు అని, ఈయనే ప్రభు అని, ఈయనే దేవుడని అంగీకరించి ఏదైతే మనం సాగిపోతున్నామో నిజంగా మన జీవితాలు ధన్యకరమని ప్రభు తన మాటలతో మన జ్ఞాపకం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. ఈ దినం ప్రభువును చూడకనే ఈ విశ్వాసంలో మనం సాగిపోతున్నాం కనుక మనం ధన్యులం. ఆయన వాక్యం విని, ఆయన వాక్యాన్ని చదివి, ఆయన వాక్కును అంగీకరించి, నిజంగా ఆయన ప్రభువాన్ని, ఆయన దేవుడాన్ని అంగీకరించి ఆయన విశ్వాసంలో సాగిపోతున్నటువంటి మనం అందరం కూడా ధన్యులమైనటువంటి సత్యాన్ని ఈ దినం మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎందుకు మరి క్రీస్తే ప్రభు మరియు దేవుడని మనం అంగీకరించాలంటే ఈ 3 సంగతులు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది, ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నటువంటి దేవుడు, అనగా నిన్న నేడు నిరంతరం ఉండేటువంటి దేవుడు. రెండవది, ఆయన ఈ సమస్త సృష్టికి ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా ఈ లోకంలో కలగలేదు. మూడవది, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, నిరంతరం నిలిచి ఉన్నటువంటి దేవుడు. మన జీవితాలను పరిపాలించడానికి, మన జీవితాలను ఏలడానికి, మన బ్రతుకులను ఉద్ధరించడానికి ఆయన మృతి పొంది తిరిగి లేపబడ్డటువంటి దేవుడు. ఈ 3 విషయాలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభు అని, ఆయన దేవుడు అని, నీ కొరకు నా కొరకు ప్రాణం చేసి సజీవుడుగా లేపబడ్డటువంటి వాడని, మన మొరలు విని నిన్న నేడు మనతో కూడా ఉండేటువంటి దేవుడని, ఈ సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, ఆధారుడని ఈ మాటలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఈ లోకంలో సాగిపోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి ఆయన ఈ విశ్వాసంలో సాగిపోతున్నా మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన ప్రభు అని దేవుడని అంగీకరించి
ఆయన ద్వారా అనేకమైన మేలులు ఈ లోకంలో మనం పొందుకొని ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి త్రియేక దేవుడు తన కృప నిరంతరం మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ మాటలు, నీ వాక్యమును విన్నటువంటి మేమందరం కూడా మీరు ఉన్నవారు అనువాడనై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఏ రీతిగానైతే మోషే ద్వారా బయలుపరిచినారు, ఈ దినం అదే నామాన్ని మా జీవితంలో జ్ఞాపకం చేసుకొని నేను అంగీకరించున్నాము. ఏ రీతిగా మీరు లేకుండా ఏది కూడా ఈ లోకంలో కలగలేదు. మీరు సర్వ సృష్టికి ఆది సంభూతుడని, ఆధారభూతుడనే సత్యాన్ని మేము గ్రహించి మిమ్మల్ని అంగీకరించున్నాము. మా జీవితాలను ఉద్ధరించడానికి, మమ్మల్ని తిరిగి నీ విశ్వాసంలో బలపరచడానికి, సమాధిని గెలిచి సజీవుడవై లేచినామని నమ్ముచు మీ నామాన్ని అంగీకరించున్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యమును విన్నటువంటి పరిశుద్ధ సంఘమంతటిని కూడా, ఈ ఫోన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా నీ విశ్వాసంలో బలపరచండి. మా ప్రభువా, నీ వాక్కు ద్వారా ఒక నూతనమైన అనుభవంలోనికి మా జీవితాలను నడిపించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఉదయకాల సమయం దేవుని యొక్క సందేశాన్ని విన్నటువంటి మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్కుతో ఆయన విశ్వాసంలో బలపడి సాగిపోవాలని, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికే పరిమితమైనటువంటి మనం అందరం కూడా దినం కొంతసేపు ప్రభుతో సమయాన్ని గడిపి ప్రభును ప్రార్థించి పొంచి ఉన్నటువంటి విపత్తులు దూరపరచడానికి ప్రభుతో మనం గోజాడాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి కానుకలు, ప్రత్యేకంగా ఒక నిధిని మన కుటుంబంలో మనం పక్కకు పెడదాం. ఎప్పుడైతే ఈ దేవాలయం తిరిగి ఓపెన్ చేయబడుతుందో, ఆరాధన ప్రారంభించబడుతుందో, ఆ దినం మనము దేవుని కొరకు దాచిపెట్టిన కానుకలన్నీ కూడా తిరిగి దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకుని వచ్చి వేద్దాం. మరి తప్పకుండా మీరు, మీ కుటుంబం ప్రతి దినం కొద్దిసేపు దేవునితో గడిపి ఈ కరోనా వైరస్ను పూర్తిగా పారదోలడానికి మన ప్రార్థన ఎంతగానో అవసరం. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. మరి మనుషులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ దీనికి సరైనటువంటి మందుని ఇంకా కనుగొనలేకపోతున్నారు కనుక, అన్ని పరిస్థితుల్లో ఆదరించేటువంటి వాడు దేవుడు కనుక దేవునితో కొంతసేపు సమయాన్ని గడపండి. కొంచెం ఉన్న ఈ విపత్తులు దూరపరుచుకుందాం. తిరిగి సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడి ఆరాధనలో మనం అందరం కూడా పాలు పొంది దేవుని మరి భయపరిచేటువంటి స్థితిలోనికి మనం అందరం కూడా రావడానికి త్రియేక దేవుడు సదాకాలం మనతో నీడైనగాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీ వాక్కు చేత బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీ నామాన్ని అంగీకరించినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ విశ్వాసంలో బలపరచమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. నేనున్నవాడను అనువాడనై ఉన్నానని మాతో వాగ్దానం చేసిన మా తండ్రి, నిరంతరం మీరు మాతో కూడా ఉన్నారని మీ నామాన్ని అంగీకరించి ఉంటుండగా మా జీవితాలని విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సర్వ సృష్టికి మీరే ఆధారభూతుడని, కలిగినది ఏది కూడా మీరు లేకుండా కలగలేదు అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించి మీ నామాన్ని అంగీకరించి ఉంటుండగా మా జీవితాన్ని విశ్వాసంలో బలపరచండి. ఈ లోకంలో సజీవుడిగా లేపబడినటువంటి వారు కూడా ఎవ్వరూ లేరు అనేటువంటి సత్యాన్ని మేము ఎరిగి మా పాపముల కొరకు మృతి పొంది తిరిగి మా జీవితాలను ఉద్ధరించడానికి, మా బ్రతుకులు మార్చడానికి సజీవుడిగా లేపబడినటువంటి వాడు మీరు ఒక్కరేనటువంటి సత్యాన్ని మేము ఎరిగి మీ నామాన్ని అంగీకరించి ఉంటుండగా మమ్మల్ని, మా కుటుంబాలను నీ కృపలు ఎత్తిపట్టమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా, సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగద్గిరిగుట్ట పరిశుద్ధ సంఘం అంతటి కొరకై ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరు దీవించండి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టయితే, పేదరికంలో ఉన్నట్టయితే మా తండ్రి అటు బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నీ వాక్యాన్ని విన్నటువంటి మరి ఒక్కసారి మేము అందరం కూడా ఎప్పుడైతే మేము మిమ్మల్ని
మిమ్మల్ని అంగీకరించినామో, మీరే మా ప్రభు అని, మీరే మా దేవుడని, మీరే మా జీవితాలకు ఆదరణకర్తని, మీరే మా బ్రతుకులను ఉద్ధరించేటువంటి వాడవని ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరించినామో, మా జీవితాలను అన్ని రీతులుగా పరిపాలించే దేవుడు, మా జీవితాలను మా కుటుంబాలను ఎరిగిన దేవుడు, మా అక్కలను మా అవసరతలు ఎరిగిన దేవుడు మీకు అన్నాడు. ఈ కఠినమైన పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఆలోచించున్నాం. ఏ ఒక్కరిని కూడా పస్తులు ఉండకుండా మా అనుదిన ఆహారం నేర్పిని మాకు అనుగ్రహించి మా జీవితాలను పోషించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటున్నాం. పరిశుద్ధ సంఘాన్ని దినదినం నీ విశ్వాసంలో బలపరచండి. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని కొంతసేపు అయినా మీ కొరకు మేము వాడబడే విధంగా మా జీవితాలను ఆత్మీయంగా బలపరచాలి. కుటుంబంగా కొద్దిసేపు ప్రతిదినం మీ నామాన్ని ఆరాధించటం, మీ నామాన్ని గణపరచటం మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, ఇదిగో మరి ఒక్కసారి ఈ కరోనా విపత్తు నుండి మమ్మల్ని అందరినీ కూడా విడిపించి, ఇదిగో నీ నామాన్ని తిరిగి మేము అందరం ఆరాధించటం మా ప్రభువా అన్ని పరిస్థితులు మాకు అనుకూలంగా మార్చి మీరే వాయి పొందమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సకల ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఇదిగో పరిశుద్ధ సంఘం అంతటికి, ఈ కరోనా విపత్తుతో బాధపడుచునే ప్రపంచం అంతటికి త్రియేక దేవుడు తన స్వస్థత సదాకాలం అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.